మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. రూతు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనము. యెహోవా మీకు తోడయుండునుగాక. ప్రియ దైవజనమా, ఈ మాట బోయజు తన పొలములో చేను కోయువారితో చెప్పుచూ ఉన్నాడు. మనము కూడా మన జీవితాలలో మనకు సహాయము చేస్తున్న వారు దేవుని తోడు కలిగి ఉండాలని వారిని దీవించే వారముగా, వారి కొరకు విజ్ఞాపన చేసే వారముగా ఉండాలి. చూడండి, యాకోబుకు దేవుడు తోడుగా ఉండుట వలన లాబాను దీవించబడ్డాడు. యోసేపుకు దేవుడు తోడుగా ఉండుట వలన పోతీఫరు దీవింపబడ్డాడు. మనతో పాటు దైనందిన జీవితంలో మనకు ఆయా రీతులుగా సహాయము చేసేవారి జీవితాలలో వారు దేవుని తోడు కలిగి ఉంటే అది మనకు ఆశీర్వాదము. బోయజు మాటకు ప్రతిగా చేను కోయువారు యెహోవా నిన్ను ఆశీర్వదించుగాకని పలికారు. ఎందుకంటే వారు దేవుని తోడు కలిగి ఉంటే అది బోయజుకు ఆశీర్వాదము కనుక. కాబట్టి ప్రియ దైవజనమా, మన ఇంట పనిచేయుచున్న వారి పట్ల, మన క్రింద పనిచేస్తున్న వారి పట్ల మనము కలిగి ఉండవలసిన భావన ఇదే. ఆనాడు ధర్మశాస్త్రములో కూడా చూడండి, ద్వితీయోపదేశ కాండం 12వ అధ్యాయము 12-18 వచనాల్లో చూసినట్లయితే, దేవునికి ప్రతిష్టార్పణము అర్పించినప్పుడు, మ్రొక్కుబడులు అర్పించినప్పుడు నీ కుమారులు, నీ కుమార్తెలు, నీ దాసులు, నీ పనికత్తెలు, నీ ఇండ్లలో ఉండు లేవీయులు కలుసుకొని తిని నీవు చేయు ప్రయత్నములన్నిటిలో నీ దేవుడైన యెహోవా సన్నిధిని సంతోషించుదువు అని వ్రాయబడి ఉండడం గమనిస్తాము. దేవుడు మన ఇంట పనిచేసే వారిని కూడా ఎంత సమానముగా చూడాలో, ఎంతగా ప్రేమించాలో ఈ వాక్య భాగములో తెలియజేస్తూ ఉన్నాడు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం చూసినట్లయితే, యజమానులారా, మీకును వారికిని యజమానుడైన వాడు పరలోకమందున్నాడనియు ఆయనకు పక్షపాతము లేదనియు ఎరిగిన వారై వారిని బెదిరించుట మాని ఆ ప్రకారమే వారి ఎడల ప్రవర్తించుడి. ఈ వాక్యము వింటున్న ప్రియ దైవజనమా, మనకు సహాయకులుగా ఉన్నవారిని చిన్న చూపు చూడకూడదు, తృణీకారముగా మాట్లాడకూడదు, అగౌరవంగా మాట్లాడకూడదు. వారిని క్రీస్తు ప్రేమతో ప్రేమించేవారుగా ఉండాలి. వారు ఎల్లప్పుడూ దేవుని తోడును కలిగి ఉండాలని ఆకాంక్షించేవారముగా ఉండాలి. ఈ దినాలలో క్రైస్తవులమని చెప్పుకుంటున్న వారు సహితము వారి క్రింది ఉద్యోగులను, వారి ఇంట పనిచేసే వారిని ప్రేమగా చూసుకొనలేక సాక్ష్యాన్ని కోల్పోతూ ఉండడం మనం గమనిస్తూ ఉన్నాము. ఇంటిలో మన ఆత్మీయ జీవితము ఏ రీతిగా ఉన్నది అని మొదట సాక్ష్యము చెప్పేది మన ఇంట పనిచేసేవారే. మన ప్రవర్తన ఆఫీస్లో ఇతరులకు భిన్నముగా దేవుని బిడ్డలుగా గుర్తించగలిగేది మన క్రింది పనివారు మాత్రమే. కాబట్టి మన మాట తీరు, వారి పట్ల మనము ప్రవర్తించే ప్రవర్తన సమస్తము అక్కడ క్రీస్తును, క్రీస్తు ప్రేమను ప్రతిబింబించే విధముగా ఉండాలి. ఈ విషయంలో బోయజు మనకు మాదిరిగా ఉన్నాడు. బోయజు వారిని దీవిస్తూ ఉన్నాడు. వారు దేవుని తోడు కలిగి ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. అది అతనికి ఆశీర్వాదమని అతను ఎరిగి ఉన్నాడు. ఈ వాక్యము ద్వారా దేవుడు మన హృదయాలను సంధిస్తూ ఉండగా, మన జీవితాలలో ఇదివరకు ఏ రీతిగా మన క్రింది వారితో ప్రవర్తించామో ఆ ప్రవర్తనను జ్ఞాపకం చేసుకొని ఏదైనా విరోధముగా ప్రవర్తించి ఉంటే సరిచేసుకొని ఇక మీదట క్రీస్తు ప్రేమతో వారిని ప్రేమించే వారముగా, వారు దేవుని తోడు కలిగి ఉండడానికి ఆశపడే వారముగా, విజ్ఞాపన చేసే వారముగా ఉందాము. అట్టి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. మా జీవితాల్లో మాకు సహాయము చేసే ప్రతి ఒక్కరూ నీ తోడును కలిగి ఉండాలని ప్రభువా
అది మాకు ఆశీర్వాదమని ఈ దినం మీరు బయలుపరిచినందుకు మీకు వందనాలు. అట్టి మనస్సును మాలో ప్రతి ఒక్కరికి దయచేయండి. నీ ప్రేమతో వారిని ప్రేమించే వరముగా, వారు నీ తోడు కలిగి ఉండేలా అనుక్షణము వారి కొరకు విజ్ఞాపన చేసే వారముగా, మా కుటుంబాలతో, మా కుటుంబస్తులతో సమానముగా వారిని కూడా అగౌరవపరచకుండా, తృణీకరించకుండా ప్రేమించే వరముగా ఉండడానికి సహాయము దయచేయమని యేసు పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: ఎవరికి లోబడిన ఇంచుమించు 400 మంది మనుష్యులు చెదరి వ్యర్థులైరి? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.